హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలంగాణ డీసెట్ 2025కు సంబంధించినటువంటి నోటిఫికేషన్, అదేవిధంగా పరీక్ష విధానం, దానికి సంబంధించినటువంటి ఫీజు, క్వాలిఫికేషన్స్, సిలబస్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే సీట్ని సంపాదించవచ్చు అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి. సో ఆల్రెడీ తెలంగాణ డీసెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్ 21/3/2025 రోజునే రావడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 24/3/2025 నుంచి 15/5/2025 వరకు అయితే మనకు అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో లాస్ట్ మంత్ 24 నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఒకవేళ అప్లికేషన్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనం ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడం కోసం 17/5/2025 నుంచి 18/5/2025 వరకు అయితే ఎడిట్ ఆప్షన్కి అయితే మనకైతే అవకాశం ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ మనకు 20 తారీఖు 5/2025 అయితే మనకు హాల్ టికెట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ 25/5/2025 రోజున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానైతే ఉండడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చేసి 5/6/2025 రోజున మనకైతే రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు అందరికీ, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ ఒకే ఫీజుని అయితే నిర్ణయించడం జరిగింది. సో ఫీజు వచ్చేసి 500, అన్ని కేటగిరీ వాళ్ళకు 500 ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై కావడానికి బీసీ, ఓసీ వాళ్ళకైతే 35% మార్కులు అయితే కంపల్సరీ రావాలి. అంటే మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 35 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. సో ఎస్సీ, ఎస్టీ వీళ్ళకు క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి ఏమీ ఉండవు. సో వీళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకు ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్ అయితే రావడం జరుగుతుంది. కానీ బీసీ, ఓసీ వాళ్ళకైతే కంపల్సరీ 35% అంటే 35 మార్కులు అయితే తప్పకుండా రావాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి కనుక క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బీసీ, ఓసీ వాళ్ళకు 50% మార్క్స్ ఉండాలి. ఇంటర్మీడియట్ 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా పిహెచ్సి వాళ్ళైతే 45% మార్క్స్ తోటి పాస్ అయి అయితే ఉండాలి. అంటే ఇంటర్లో 500 మార్కులు, అదేవిధంగా ఈ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 450 మార్కులు వస్తే సరిపోతుంది. సో దీనికి ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్ అయితే ఉండాలి. ఎప్పటివరకు అంటే 1 సెప్టెంబర్ వరకు. ఈ 1 సెప్టెంబర్ వరకు వాళ్ళకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అర్హులు. సో ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్, సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు చూద్దాము. సో ఇందులో మొత్తం 3 మీడియంస్ అయితే ఉంటాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియం, 3 మీడియంస్లలో ఉంటుంది. ఒకవేళ మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే వీళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జీకే అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్, ఈ రెండింటి నుంచి వెళ్ళి 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే 5 క్వశ్చన్స్ జీకే వస్తాయి, 5 క్వశ్చన్స్ టీచింగ్ ఆప్టిట్యూడ్ వస్తాయి. సో ఇవి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు 10 మార్క్స్. అయితే తెలుగులో వచ్చేసి 20 మార్క్స్, అంటే 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. ఇంగ్లీష్ వచ్చేసి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. ఫిజిక్స్, బయోలో వచ్చేసి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. అంటే ఫిజిక్స్లో 10 మార్క్స్, బయాలజీలో 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సోషల్లో 20 మార్క్స్. మొత్తం 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంగ్లీష్ మీడియం కనుక మనం చూసుకున్నట్లయితే జీకే, టీచింగ్ యాప్టిట్యూడ్ 10 మార్క్స్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ వస్తాయి. తెలుగు వచ్చేసి 10 మార్క్స్, 10 క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో ఇంగ్లీష్లో 20 మార్క్స్ వస్తే, తెలుగు మీడియం వాళ్ళకేమో తెలుగులో 20 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్లో అక్కడ 10 మార్క్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగులో 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఉర్దూ మీడియం కనుక చూసుకున్నట్లయితే ఉర్దూ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్లో 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ వస్తాయి. ఉర్దూ మీడియం వాళ్ళకి అలా ఉర్దూలో 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ సేమ్, అంటే జీకే అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ బయో, సోషల్ అన్నిట్లలో 20 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం తెలుగు మీడియం వాళ్ళమైతేనేమో తెలుగులో 20 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్లో 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్, తెలుగులో 10 క్వశ్చన్స్ వస్తాయి. ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూలో 20 క్వశ్చన్స్,
ఇంగ్లీష్లో 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఉన్నటువంటి 10 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 10 జిల్లాలకు సంబంధించి అంటే పాతవి 10 జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 10 జిల్లాలలోనే ఈ యొక్క సెంటర్లను అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసి మనము సిలబస్ మరి ఏం చదవాలి, ఎలా చదవాలి అంటే సిలబస్ వచ్చేసి మనం అప్ టు 10th క్లాస్ వరకు అయితే సిలబస్ చదువుకోవాలి. సో ఈ 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ని కనుక మనం కవర్ చేసినట్లయితే తప్పకుండా మనకైతే మంచి స్కోర్ అయితే గెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి ర్యాంకుతో పాటు మంచి కాలేజీలో కూడా మనము సీట్ని అయితే పొందవచ్చు. సో కాబట్టి తప్పకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే అప్ టు 10th క్లాస్ అంటే హార్డ్లీ 6th to 10th క్లాస్ వరకు అయితే మనము బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అందరికీ సేమ్ ఒకే విధమైన క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ 6th నుంచి 10th వరకు మీకు కావాలి అనుకుంటే సిలబస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా నా ఛానల్లో ఉన్నాయి. గతంలో చాలామంది అయితే ఈ యొక్క వీడియోస్ చూసి మంచి మంచి స్కోర్ సంపాదించి మంచి కాలేజీలలో కూడా సీటు సంపాదించి ఇప్పుడు డిఎడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా నా యొక్క ఛానల్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి వీడియోస్ని చూడండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటిది అక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. చాలా వీడియోలలో నేనైతే చెప్పడం జరిగింది. మీరు ఏది ప్రిపేర్ అయినా కూడా పర్టికులర్గా ప్రిపేర్ అవ్వండి. సిలబస్ సంబంధించి సోషల్, ఫిజిక్స్ అండ్ బయో సైన్స్, మ్యాథ్స్ అండ్ తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు ఈ 4 20 మార్క్స్ వస్తాయి కాబట్టి సో అవి మిస్ కాకుండా చూసుకోండి. మ్యాథ్స్ కానీ, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో సహా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, మీరు చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. పక్కా మీరు టైం టేబుల్ని సెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మనకు అప్లికేషన్ డేట్స్ కూడా చాలా టైం ఉంది. సో మేలో కాబట్టి ఎగ్జామ్స్ మే 25th వరకు అయితే మాకు చదువుకోవడానికి ఉంటుంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి. తప్పకుండా మంచి స్కోర్ని అయితే గెయిన్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని విజిట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.